నడుమ ఏడ చూసినా ఏడినా గాని అయోధ్య రాముని గుడి ముచ్చట్లే ఈయనొచ్చినాయి. కండ్లారా గానొచ్చినాయి. దేశం మొత్తం మీదికెళ్ళి ఎవ్వలికి దోషనట్టాలు కానుకలు చందాలు సొమ్ములు పంపించి బాజాప్తా భక్తిని చాటుకున్నారు. అటెనక గ్రాండ్ గా గుడి ఓపెన్ అయ్యే వరకల్లా దునియాలున్న హిందువులంతా సంబరాలు చేసుకున్నారు. మళ్ళా ఇన్నొద్దులకి ఇగో ఈ ముచ్చటతోని మళ్ళోసారి అయోధ్య గుడి వార్తలకి ఎక్కింది ఇట్లా. ఇనరాయి ముచ్చట అయోధ్య రామ మందిరం చేయంగా సర్కార్కు 400 కోట్ల ఆమ్దాని వస్తుందని తెలుసా మీకు? అంటే గల్లాపెట్టతోని గనిగన కోట్లు వస్తున్నాయని అనుకోకురి, అవి జీఎస్టీతో వస్తున్న పైసలు. అయోధ్యలో బాలరాముని మందిరంతో పాటుగా మొత్తం 70 ఎకరాల జాగలు అన్ని కలిసి 18 గుళ్ళు కడుతున్నారు కదా. ఆ గుళ్ళు కడుతున్నందుకు జీఎస్టీ పురాగా కడతాము అని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ క్లారిటీగా చెప్పుకొచ్చిందట. ఇప్పటికే గవర్నమెంట్ అన్ని తీర్ల సాన్నే ఆసరైతున్నది. ఇంకా మీదికెళ్ళి ఇప్పుడు జరిగిన తక్కువ చేయర్రి జీఎస్టీకే అని సెంట్రల్ సర్కార్ను అడగము. సర్కార్ నుంచి ఒక్క రూపాయి కూడా జీఎస్టీల మినహాయింపు ఓరేదే లేదు. 100కు 100% జీఎస్టీ కడతామని చెప్పారు. అయోధ్యలో బాలరాముని గుడి కడమ అన్ని గుళ్ళు కట్టుడుతోని సెంట్రల్ సర్కార్ భారీ మొత్తంలో ఆమ్దాని వస్తుందని చెప్తున్నారు. ఇక జీఎస్టీ కింద అంతా కలిసి 400 కోట్ల అందాజే వస్తుందట. మొత్తం కట్టుడు అయిపోయినాక అసలుకి ఇంకో 5-6 కోట్లు ఎక్కువనే వస్తుందని తెలుస్తున్నది. రామ మందిరం కడుతందుకు దునియాలో అన్ని మూలలకెళ్ళి చెందాలు వచ్చినాయి. ఆ పైసలతోనే కడుతురా గుళ్ళని. ఇప్పటికే బాలరాముని మొక్కేతందుకు ఒక్క రోజుకు 2 లక్షల మంది వచ్చినా ఎసొంటి తక్లీవ్ కాకుండా ఈడేడికి వచ్చిన భక్తులు నిమ్మలంగా దర్శనం చేసుకున్నందుకు అన్ని తీర్ల సౌరతులు చేస్తురట. ఇక రేపు ఆ 18 గుళ్ళు కూడా పురాగా కట్టుడు అయిపోతే ఇంకెంత మంది వచ్చి మొక్కులు పెడతారో ఏమో చూడాలిగా.